హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. ఏవో గ్రాండ్గా ఉండవు, జస్ట్ సింపుల్గా ఒక కేక్ కటింగ్, ఇంకేమైనా టెంపుల్కి వెళ్ళేది అంతే ఉంటుంది. ఇంకైతే ఇదే అనమాట. హాఫ్ శారీ మీషోలో ఆర్డర్ పెట్టుకుంది. 720 రూపీస్కి బాగానే వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా బ్లౌజ్ బయట స్టిచ్ చేయించాను, దానికి ఒక 500 పడింది. మొత్తం దీని కాస్ట్ బ్లౌజ్తో కలిపి 1100 అనమాట. మామూలుగా మీషోలో అయితే 720కే వచ్చింది. ఇంకైతే బయట పూలు వచ్చినాయి అనమాట, వాటిని తీసుకునే దానికి పోతున్నాము. ఫ్రూట్స్ కూడా వచ్చాయి. ఇంక ఈరోజు దేవుడి కాడ 2 పూలు పెడతా అనమాట. ఇప్పటి నుంచి మాకు పెళ్ళయి 20 ఇయర్స్ అయిపోయి 21 ఇయర్స్ స్టార్ట్ అయిందనమాట. 20 ఇయర్స్ అయిపోయింది అసలు అప్పుడే తెలియకుండానే. ఇంకైతే దేవుడి కాడ దండం పెట్టుకొని మా ఆయన కాలైతే మొక్కుంటున్నాను. మా బుడ్డోడికి బాగా అలవాటు అయిపోయింది, ఎవరు ఏం చేసినా కాలు మొక్కోవడము. ఇంకైతే పొద్దున్నే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము. మాకు మ్యారేజ్ ఎప్పుడు అయిందంటే 2004లో అయిందనమాట. ఇంక ఇప్పుడైతే 2025లో వచ్చేసాము. మా బుడ్డోడు వచ్చి 2023లో అనమాట. వాడికి ఇప్పుడు 2 ఇయర్స్. ఇంకా మా మ్యారేజ్ అయిపోయి 21 ఇయర్స్ అప్పుడే అయిపోయింది అసలు. ఇంకైతే ఈరోజు ఇంటికాడికి ఫిష్ వచ్చిందనమాట. ఇంకా అక్కడే ఫిష్ తీసుకునేసాము. ప్రతిసారి చికెన్ తీసుకోవాలనుకోను, ఈమె ఇంటి దగ్గరికి వచ్చాను. ఇంకా చికెన్ కాడికి వెళ్ళిన ప్రతిసారి చికెన్ ఎందుకని చెప్పి మా ఆయన చేపలు తీసుకోని చెప్పడం అనమాట. ప్రతి సండే అదే రొటీన్ అయిపోతుంది. ఇంక ఈసారి కూడా అంతే అనమాట. ఇంక ఈరోజు కూడా ఫిష్ అంటాం మా ఇంట్లో. ఇప్పుడైతే గెండి తీసుకున్నాను. పోయినసారి బంగారు తీగ అని చెప్పాక అది ఈసారి గెండి. ఇంకైతే ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి, అందుకే ఫిష్ని ఏం తాకుండా దాన్ని అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసిపోతున్నాను. బయట పెడితే చేప మెత్తగా అయిపోద్ది, సో అందుకోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టిపోతున్నాము. నేనైతే వకులమాత టెంపుల్కైనా అప్లై గుంటకైనా వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. మా ఆయన కార్ ఎక్కిన తర్వాత ఏ టెంపుల్కి తీసుకెళ్తారో తెలీదు, వచ్చిన తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళాను అనేది నేను కూడా క్లారిటీ ఇస్తానమాట. నాకైతే ఎప్పటి నుంచో వకులమాతకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. నేను ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్లో కూడా వకులమాత టెంపుల్ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు, అసలు వెళ్ళలేదు ఇంతవరకు. 1 ఇయర్ పైన అయిపోతుంది. ఈసారి ఖచ్చితంగా వెళ్తారండి. ఇంకైతే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము. ఏ టెంపుల్కి వెళ్ళామంటే వినాయకుడు టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఒక వినాయకుడు టెంపుల్కి వెళ్ళాము. ఎక్కడికెక్కడ చెప్పాను, అప్లై గుంటకు వెళ్దామని చెప్పా, వకులమాతకి వెళ్ళాలని చెప్పా. ఇంకా మా ఆయన ఎండగా ఉంది, సాయంత్రం ఎక్కడికైనా తీసుకెళ్తాను, ప్రస్తుతానికైతే వినాయక స్వామి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకైతే నేను తీసుకున్న చేపలో లక్కీగా జన్నునిందనమాట. ప్రతిసారి నేను ఏ ఫిష్ తీసుకున్న దాంట్లో అయితే జన్ను ఉంటుంది. ఇంకా దాన్ని అయితే ఫ్రై చేసుకొని తింటున్నాము. చెప్పా కదా నాకంటే జన్న చాలా ఇష్టమని. మా ఇంట్లో అందరికి కూడా చేప జన్న అందరికీ ఇష్టము, అందుకే అందరికి ఒక్కొక్క స్పూన్ వస్తుంది. ఇంకైతే ఫ్రూట్స్ సలాడ్ అయితే చేస్తున్నారనమాట ఈరోజు మా ఆయన. ఏం లేదు, వాటర్ మిలన్, పప్పాయ, ఇంకా కీరకాయ అయితే వేశారంతే. ఇంకైతే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే కొద్దిగా చేపల పులుసు కూడా పెట్టేసాము. కలర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉండింది ఈరోజు చేపల పులుసు. ఇంకా ఫస్ట్ అయితే మా బుడ్డోడికి పెడుతున్నా. వాడు అందరు తినేటప్పుడు కూర్చుంటే అందరు తూరికి ఒక్కొక్క ముద్ద పెట్టించుకొని వెళ్ళిపోతున్నాడు, అసలు తినడం లేదు. అందుకే వాడి వరకే సపరేట్గా పెట్టిన తర్వాత తింటున్నామన్నమాట. మళ్ళీ మాతో పాటు ప్లేట్ వేసుకొని కూర్చుంటారు కానీ ఏమి తినే వాళ్ళందరు జోడికి వెళ్ళి కలిపెడతారనమాట. ఇంకైతే చేపల పులుసు మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చేపలు తినేసిన తర్వాత అన్నం తినేసిన తర్వాత ఇంకైతే ఫ్రూట్స్ అయితే తినేసాము. ఇప్పుడైతే పొద్దున చెప్పా కదా ఇలాగ జస్ట్ వినాయక స్వామి గుడికి వెళ్ళామని. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా తుమ్మలగుంటలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది. నేను వెళ్ళి కూడా 1 ఇయర్ పైన అయిపోతుంది ఆ టెంపుల్కి. నేను మామూలుగా ఈ మధ్య ఇస్కాన్కి, కపిల్ తీర్థం అలా వెళ్తున్నాను కానీ అంత లాంగ్ టెంపుల్స్కి వెళ్ళలేదు, చాలా రోజులు అయిపోతుంది ఇంకా మా బుడ్డోడి వల్ల. సో ఇప్పుడైతే వెళ్ళాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటారు, ఫొటోస్ కూడా బాగా వస్తాయి ఇక్కడ. అండ్ ఇప్పుడైతే ఆ టెంపుల్కి వచ్చాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మా బుడ్డోడు నాడు వదిలేస్తే అన్ని కొత్తగా చూస్తున్నాడు అనమాట. ఇందాక చెప్పా కదా పెద్ద ఆంజనేయ స్వామి చాలా బాగుంటుందని, అదే అనమాట హనుమాన్ది. చూడండి ఎంత బాగుంటుంది అసలు, డోర్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం ఇది. నేను ఇక్కడ తీసుకొస్తాను నాకు ఎప్పుడు ఐడియా అనమాట. అప్లై గుంట వకులమాత మీదే అనింది. మా ఆయన సడన్గా ఈ టెంపుల్ తీసుకొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ టెంపుల్కి వచ్చి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది, అనుకోలేదు ఈ టెంపుల్కి వస్తానని. బట్ సడన్గా తీసుకొస్తే చాలా బాగా అనిపించింది అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడో తెలియదు. తుమ్మలగుంట అంటే తిరుపతి నుంచి ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం మనం ప్రతిసారి రాలేము కదా, సో అందుకే అలా చెప్పాను. అండ్ చుట్టూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ ఇంకేం పెద్ద బిల్డింగ్స్ అట్లా ఏమీ ఉండదు. చుట్టూరా పార్క్ లాగా అని కూర్చునే దానికి స్పేస్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ప్రసాదాలు అలాంటివి అయితే ఏమీ లేదనమాట. అంటే మేము వెళ్ళడం ఒక 5:30కి అట్లా వెళ్ళాము. అప్పటికి ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఉన్నింది. తిరుపతిలో అయితే ఇప్పటి నుంచి ఎండలు చాలా స్టార్ట్ అయిపోయి అసలు మధ్యాహ్నం అయితే కావడం లేదు. వాన పడి కూడా నెల మీద అయిపోతుంది అసలు. వాన రెయిన్ అనేదే లేదనమాట, అంతా ఎండే. అసలు సాయంత్రం 6:30 దాకా కూడా ఇంకా మధ్యాహ్నంలో అయిపోతుంది అనమాట. చాలా ఉంది ఇక్కడైతే.
ఇంకైతే మళ్ళీ ప్రసాదం అయితే పెట్టారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పెట్టారనమాట. బయట నుంచే ప్రసాదం లేదనుకున్నా. లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత అయితే కొద్దిగా బెల్లం పొంగలు అయితే ప్రసాదంగా పెట్టారు. ఇంకా మా బుడ్డోడు నేనైతే తింటున్నామన్నమాట. చుట్టుపక్కల చూస్తున్నాను ఎంత బాగుందో ప్లేసెస్ అని. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది వెళ్ళి వచ్చేయడానికి. మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ అట్లా ఉండాలి. అంటే చాలా బాగుంటుంది ఆ గుడి కాడ. అంత పీస్ఫుల్గా అన్ని గుడులు ఉండవు కదా, సో అందుకోసం అనమాట. ఇంకైతే ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలని అయితే మైండ్లోకి వస్తుంది. ఒక పక్క ఇస్కాన్కి వెళ్ళాలని అయితే ఉందన్నమాట. సరే ఇంకొద్దులే రేపేమన్నా వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాను కదా, అక్కడే అన్నీ చూస్తున్నాను అనమాట ఎలా ఉందని చెప్పి. ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో వేరే టెంపుల్ ఉంటే అక్కడ ఆగి దండం పెట్టినాను అనమాట. ఇది వేరే హనుమాన్ టెంపుల్. ముందు చూపించింది వేరు, ఇప్పుడు ఇంకొక హనుమాన్ టెంపుల్ అనమాట. మేము ఇంటికి వచ్చే లోపల మా పిల్లలు అయితే కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేసేసారు. మేము మామూలు కేక్ పీసెస్ తెచ్చుకున్నాం అనమాట. కేక్ అయినా ఎందుకులే అని చెప్పి మామూలు కేక్ పీసెస్. రెడీ 1 2 3 హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కజిన్. ఇంకా వీళ్ళైతే ఇలా సర్ప్రైజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అసలు అనుకోలేదు వీళ్ళు ఇలా చేస్తారని. బట్ బాగా జరిగింది యానివర్సరీ. ఇంకా 21st యానివర్సరీ అని రాపించారు కేక్ మీద. నాకు అలా వేస్తే భలే ఇష్టం అనమాట. ఇంకైతే అలా జరిగింది. మా బుడ్డోడు మీరు ఏమన్నా చేసుకోండి నాకు కేక్ అన్నట్టు చూసుకుంటున్నాడు. ఇంకైతే మా సెలబ్రేషన్ ఇదే అనమాట. ఏం ఎక్కువ చేయలేదు. లంచ్లోకి ఫిష్ పూల్స్ అది చేసుకున్నాము. ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఏమో తెలియదు, చూడాలి. నాకు తెలిసి బయట నుంచి పిజ్జా ఏమైనా తెప్పించుకొని తినాలని ఉందనమాట. ఇంకా అదే చేసేస్తాము నైట్ డిన్నర్లోకి. ఇంకా కేక్ కూడా మా బుడ్డోడు యుద్ధం చూడండి దాని మీద.